తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2018 ఏప్రిల్ నుంచి డిపెండెంట్ ఉద్యోగాలు అమల్లో ఉన్నాయి. దీని ప్రకారం సింగరేణి ఉద్యోగి చనిపోయినా లేదా అనారోగ్య కారణాల వల్ల మెడికల్ బోర్డు ఆన్ ఫిట్ గా ప్రకటించిన వారి వారసులకు ఉద్యోగం ఇస్తారు. ఈ విధానం కార్మికుల కుటుంబాలకు భద్రత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సింగరేణి కాలరీస్ లో మెడికల్ అండ్ ఫిట్ అయిన కార్మికులలో ఆందోళన వ్యక్తమవుతోంది. వెంటనే వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నారు. మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సింగరేణి యాజమాన్యం ధోరణిని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. సింగరేణిలో దశాబ్దాల సేవలందించి మెడికల్ బోర్డు ద్వారా అన్ఫిట్ అయిన కార్మికులు వారసత్వ ఉద్యోగాల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అటు జీతం రాక ఇటు కొడుకులకు కొలువు లేక ఆర్థికంగా కష్టాలు పడుతున్నారు. సింగరేణిలో దాదాపు వందలాది మంది కార్మికులు వారసత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అనారోగ్య కారణాలతో డ్యూటీలు చేయలేక మెడికల్ బోర్డు ద్వారా కొందరు కార్మికులు ఇన్వాలిడేషన్ అయ్యారు. తమ కొడుకులకు వారసత్వ ఉద్యోగాలు వస్తాయనే ఆశతో విధుల్లోంచి రిలీవ్ అయ్యారు. కానీ కొలువులు ఇవ్వడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోంది. విజిలెన్స్ ఇతరత్రా కేసులంటూ కొందరు కార్మికుల పిల్లలకు ఏండ్లుగా జాబ్లు ఇవ్వడం లేదు. ఇంకొందరికి 5 ఏళ్లు 2 ఏళ్లు తక్కువగా 4 నెలలుగా జీతాలు లేక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఎట్లనైనా వారసత్వ జాబ్ వస్తుందని తమకు వచ్చిన డబ్బులను కొడుకులు కూతుళ్లకు పంచారు. కొందరేమో ఇండ్లు కొనుక్కున్నారు. తీరా కొడుకులకు కొలువులు ఇవ్వడంలో యాజమాన్యం తీవ్ర జాప్యం చేస్తుండటంతో పింఛన్ డబ్బులు సరిపోక అప్పుల పాలవుతున్నారు. ఏజ్ దాటుతుందని అన్ఫిట్ అయిన కార్మికులు ఆందోళన చెందుతున్నారు. సర్వీసుల్లోనూ వెనకబడతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 7 నెలలుగా మెడికల్ బోర్డును ఏర్పాటు చేయకుండా యాజమాన్యం నిలిపివేసింది. ఈ క్రమంలో తమ కొడుకులకు జాబ్లు వస్తాయో రావోననే భయం కార్మికుల్లో నెలకొంది. యాజమాన్యం స్పందించి తమ కొడుకులకు ఉద్యోగాలు కల్పించాలని పలువురు కార్మికులు కోరుతున్నారు. 6 నెలలుగా కొడుకు కొలువు కోసం కుటుంబమంతా ఎదురు చూస్తున్నామని కొందరు, మెడికల్ బోర్డు ద్వారా అన్ఫిట్ అయిన ఆనందం కొడుకుకు జాబ్ ఇవ్వకపోవడంతో ఆవిరైపోయిందని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణిలో కారుణ్య నియామకాలని గత 8 నెలలుగా కొనసాగించట్లేదు. దానివల్ల దాదాపు 800 మంది పైగా ఈ యొక్క వారసులు ఎవరైతే డిపెండెంట్ కోసం పెట్టుకునే వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంది. వాళ్ళ కుటుంబాలు వీధిన పడే పరిస్థితికి వచ్చింది. అసలు అగమ్యగోచరంగా తయారైనటువంటి పరిస్థితి నెట్టబడ్డారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ పేరుతో అనేక సమస్యలు సృష్టిస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. వీళ్ళకి తప్పకుండా వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలని, లేకపోతే వీళ్ళకి వయసు కూడా డిపెండెంట్కి 40 సంవత్సరాలు దాటిపోయే పరిస్థితికి నెట్టబడతా ఉన్నారు. అంతేకాకుండా మిగతా ఏదైతే 476 మంది కార్మికులు ఇప్పుడు అన్ఫిట్ అయి ఉన్నారో వాళ్ళకు కూడా ఉద్యోగం రాకుండా ఉంది. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా వెంటనే కారుణ్య పత్రాలు ఇవ్వాలి. అట్లా కారుణ్య నియామకాలని వెంటనే చేపట్టాలని సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా డిమాండ్ చేస్తుంది. సింగరేణిలో కార్మికులు చేస్తున్నారు. వారికి సింగరేణి మరి కారుణ్య నియామకాల ప్రక్రియ ఒకటి కొనసాగిస్తుంది. అయితే సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు రిటైర్ అయ్యే ముందర 2 సంవత్సరాల సర్వీస్ కలిగి ఉంటే వారిని మెడికల్ బోర్డు పిలిచి మెడికల్ ఇన్వాలిడేషన్ చేసి వారి పిల్లలకు కారుణ్య ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. అది ఈ సంవత్సరం మార్చి నుంచి నిలిచిపోయింది. దగ్గర 8 నెలలు అవుతుంది నిలిచిపోయి. దీని మూలంగా మరి కార్మికులు వారి కుటుంబాలు ఆర్థికంగా చాలా నష్టపోయాయి. వారు ఇబ్బంది పడుతున్నారు. సుమారుగా 1200 మంది కార్మికులు మళ్ళీ ఎప్పుడు కొనసాగిస్తారా ఈ మెడికల్ బోర్డు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఇది తక్షణమే కొనసాగించి మరి ఆ కుటుంబాలను ఆదుకోవాలి. ఎందుకంటే నిరుద్యోగులైన యువత మరి ఈ ఉద్యోగాల మీద ఆధారపడి ఉన్నారు. అదేవిధంగా అనారోగ్యంతో ఎంతోమంది మెడికల్ బోర్డు కోసం ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికైనా త్వరగా జాబ్లు ఇచ్చేందుకు యాజమాన్యం చొరవ చూపి అన్ఫిట్ కార్మికులను ఆదుకోవాలని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు. జీతం రాక కొలువు లేక కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, త్వరలోనే కొలువులు ఇస్తామని యాజమాన్యం చెప్పిందని, లేకుంటే యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. నాగుపాముకు ముంగీసకు అస్సలు పడదు.